తాజా 30 ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నిరాశకు గురైనట్లు ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కనీసం సొంత జిల్లా అయిన కడపలో ఓడిపోకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని ఆయన తన ఆంతరంగికుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాల తరబడి గడప గడపలో ఏ ఎన్నిక జరిగినా వైఎస్ కుటుంబం అఖండ విజయాన్ని సాధిస్తూ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఒక చిన్న ఎన్నికలో ఓడిపోవడంతో జగన్ ఎంతగానో బాధపడ్డారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో 2 వారాల ముందు నుంచే వైసీపీ బలమైన వ్యూహాలు అమలు చేసింది. తన ఓటర్లందరినీ బెంగళూరుకు తరలించి శిబిరం నిర్వహించింది. అయితే పాండిచ్చేరిలో టీడీపీ నిర్వహించిన శిబిరంలో ఎక్కువ ఓట్లు ఉండడంతో వైసీపీలో టెన్షన్ కనిపించింది. అయినప్పటికీ టీడీపీ శిబిరంలో ఉన్నవారు వైఎస్ మీద అభిమానంతో వైసీపీ అభ్యర్థికి ఓటు వేస్తారని వైసీపీ వాళ్లు భావించారు. చివరిదాకా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ అలా జరగలేదు. టీడీపీ శిబిరంలో ఉన్న వారందరూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. ఒక్క 20 మందిని జగన్ తన వైపునకు తిప్పుకుని ఉంటే కడప ఎమ్మెల్సీ స్థానంలో గెలవగలిగేవారు. కానీ చంద్రబాబు జగన్కు ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జగన్ తన పార్టీ నాయకులతో అంతర్గతంగా మాట్లాడుతూ చంద్రబాబు డబ్బులు పెట్టి ఓట్లను కొనుగోలు చేశారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఓట్ల కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారని, ఏపీలో మాత్రం దొరకలేదని, అదొక్కటే తేడా అని జగన్ చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారని జగన్ అంటున్నారు. ఓట్ల కొనుగోలులో చంద్రబాబు ఆరితేరారని ఆయన అన్నట్లు సమాచారం. డబ్బుతో వచ్చిన గెలుపు కాదని, అయినప్పటికీ వైసీపీ గట్టి పోటీ ఇచ్చిందని జగన్ అన్నారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. చంద్రబాబు చేసిన పని మనం చేయలేకపోయామని, మనం అలా ఎప్పటికీ చేయకూడదని జగన్ తన పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. నైతిక విజయం తమదేనని, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కించెత్తు కూడా బాధపడాల్సిన అవసరం లేదని జగన్ భరోసా ఇచ్చినట్లు చెప్తున్నారు.